వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ గవర్నమెంట్ పెన్షనర్లకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటామండి. సో మిస్ అయినట్లయితే డూప్లికేట్ పీపీఓ ఎలా పొందడం అని తెలుసుకుందాము. అలాగే పెన్షనర్లకు సంబంధించి పీపీఓ అనేది కనిపించకపోతే ఇక దొరకదు అని నిర్ధారణ అయినట్లయితే అటువంటి పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారి వారసులైనా కావచ్చు, డూప్లికేట్ పీపీఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారి వారి ద్వారా ఒక దరఖాస్తునైతే పంపాలి. సో ఎస్టీఓ గారి ద్వారా నుంచి డిటిఓ గారికి ఒక దరఖాస్తును పంపాలన్నమాట. ఏ విధంగా అంటే దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీసు స్టేషన్‌లో మనం ఒక పీపీఓ మిస్ అయిందనే కంప్లెయింట్ అనేది ఇవ్వాలన్నమాట. సో పీపీఓ అనేది కంప్లెయింట్‌లో మనకు ఏ విధంగా పోయింది? అది దొంగలించబడిందా? లేదంటే ఎక్కడైనా మిస్ అయిపోయిందా? లేదంటే కాలిపోయిందా? దానికి సంబంధించి ఏది జరిగింటే అదే. ఆ విధంగా కంప్లెయింట్ చేసినప్పుడు అది చాలా అవసరమైనది కావున ట్రేస్ చేయమని కంప్లెయింట్ అయితే ఇస్తాము. దానిపైన పోలీసు వారు మనము చెప్పిన ఇన్సిడెంట్ మీద వారు పరిశీలించి ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిందంటే కొద్దిగా ఎంక్వైరీ అట్లా చేసి ఇంకా దొరకదు, రాదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు వారైతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్‌ని ఇస్తారు. దీన్ని మనం తీసుకొని పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షనర్ పొందుటకు ఫ్యామిలీ పెన్షనర్‌కు అవసరమైందని అట్లా కారణం ఏదైనా కావచ్చు. మనకు డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా వ్రాస్తూ డూప్లికేట్ ఇప్పించమని ఒక తెల్ల కాగితం పైనే దరఖాస్తు రాసి అందులో సర్వీసు పెన్షనర్ యొక్క పేరు, ఆ పీపీఓ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, అడ్రెస్సు, ఆధార్ డీటెయిల్స్, చివరగా తీసుకున్న పెన్షన్ వివరాలు రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ గారి ద్వారా డిటిఓ గారికి దరఖాస్తు అయితే చేయాలి. దరఖాస్తుతో పాటుగా పోలీసు వారి నుంచి తీసుకున్నటువంటి ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్‌ను పీపీఓ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ, అలాగే నిర్ణీత ఫీజు రూ. 50 చెల్లించిన చలానా జతపరిచి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ సమర్పించిన తర్వాత ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని, దొరకలేదని, భవిష్యత్తులో పీపీఓ దొరికితే దాన్ని తిరిగి వారికే అందించగలను అని సవివరంగా అఫిడవిట్‌లో మనమైతే రాసి ఇవ్వవలసి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇప్పుడు దొరకకపోయినా తర్వాత దొరికినా కూడా తిరిగి మనము ట్రెజరీ వారికి సబ్మిట్ చేసే విధంగా అయితే మనము రాయాల్సి ఉంటుంది. ఇక సంబంధిత ఈటీఓ లేదా ఎస్టీఓ గారు దానిని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చులే అని చెప్పి ధృవీకరిస్తూ డిటిఓ గారికి ఎండార్స్‌మెంట్ రాసి పంపుతారు. ఇక డిటిఓ గారు వారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓనైతే జారీ చేస్తారన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్. ఇక్కడ మనకు చలానా హెడ్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మేజర్ హెడ్ వచ్చేసి 0070, అలాగే సబ్ మేజర్ హెడ్ వచ్చేసి 60, మైనర్ హెడ్ వచ్చేసి 800, అలాగే గ్రూప్ సబ్ హెడ్ వచ్చేసి 00, సబ్ హెడ్ వచ్చేసి 87. ఇట్లా హెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్ హెడ్ డీటెయిల్స్ ఇవన్నీ మనము వీటన్నిటిని మెన్షన్ చేస్తూ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అమౌంట్ అయితే మనకి రూ. 50 అయితే పడుతుందండి డూప్లికేట్ పీపీఓ కోసం. కాకపోతే ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక పర్పస్ ఫర్ విచ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ పీపీఓ అని చెప్పి మనము డూప్లికేట్ పీపీఓ కోసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క పీపీఓను ఒరిజినల్ అయితే చాలా భద్రంగా ఉంచుకోండి. పొరపాటున మిస్ అయిన వారు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీరైతే డూప్లికేట్ పీపీఓని ఈ విధంగా పొందవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.